వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేజీ మూవీ ఎక్స్ప్లెయినర్. ఈ రోజు నేను కొత్తగా రిలీజ్ అయిన ట్రోన్ హెయిర్స్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టోరీ పర్లేదు అని చెప్పాలి, ఇంకా గ్రాఫిక్స్ మాత్రం పిచ్చ పీక్స్ లో ఉన్నాయి. సో ఇంకా చూడలేదు అంటే థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. మూవీ అంతా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ స్టైల్లో ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ నా వల్ల అంత బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. సో మూవీ ఓపెనింగ్ లో ఒక ఓల్డ్ టీవీ ప్లే అవుతూ ఉంటుంది. అందులో ఒక అతను రాబోయే కాలంలో ఎంతో అడ్వాన్స్ అవుతుంది, ఇంకా వాటిని యూజ్ చేసి గేమ్స్ చాలా డెవలప్ అవుతాయి అని చెప్తూ ఉన్నప్పుడు కెమెరా స్ట్రైట్ గా ఆ టీవీ పిక్సెల్స్ లోపలికి వెళ్తాయి. అక్కడ లోపల ఒక ప్రోగ్రామ్ అంటే ఒక క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా క్యారెక్టర్స్ తో ఫైట్ చేస్తుంది. దాని టైం కంప్లీట్ అవగానే అది ఆ ప్రోగ్రామ్ మెయిన్ సెంటర్ లో మళ్ళీ స్పౌన్ అవుతుంది. అక్కడ ఉన్న రూమ్ ఇంకా బయట కనిపిస్తున్న ప్రపంచం చూసి షాక్ అవుతుంది. అప్పుడు సడన్లీ అక్కడ ఒక వాయిస్ వస్తుంది. ఇది ఎవరిదో కాదు, తన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ది. అతను రియల్ లైఫ్ లో నుంచి వర్చువల్ లైఫ్ లో క్రియేట్ అయిన ఆ క్యారెక్టర్ తో కాంటాక్ట్ అవుతాడు. అక్కడ ఆ ప్రోగ్రామ్ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆ క్రియేటర్ నేనే నిన్ను క్రియేట్ చేసింది, నువ్వు నేను చెప్పే ప్రతి ఒక్క ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలి, లేదంటే నేను ఎప్పుడనుకున్నా నేను డిలీట్ చేయవచ్చు. ఇంకా నీ పేరు యారెస్ అని అక్కడ ఉన్న ప్రపంచంకి తన్నే మెయిన్ లీడర్ గా అపాయింట్ చేసి అన్ని యాక్సెస్ తనకిస్తాడు. కట్ చేస్తే రియల్ లైఫ్ లో ఈవ్ ని చూపిస్తారు. తను ఒక మంచి పర్వతాల్లో ఉన్న ఒక ప్లేస్ లో పర్మనెంట్ కోడ్ ని వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ దొరక్క అక్కడ నుంచి తను ఉంటున్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ లో తన చెల్లి వీడియోని ప్లే చేసి చూస్తుంది. తను ఇప్పుడు చనిపోయి ఉంటుంది. ఆ వీడియో చూస్తుండగా అక్కడికి తనతో పనిచేస్తున్న కొలీగ్ అక్కడికి వస్తాడు. ఇద్దరు కలిసి ఆ కోడ్ ను వెతుకుతూ ఉంటారు. తర్వాత సీన్ లో జూనియర్ డెలింజర్ ని చూపిస్తారు. అతను తను చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి చాలా మంది ఇన్వెస్టర్ ని తెచ్చుంటాడు. అక్కడ డెలింజర్ అడ్వాన్స్ ఏఐ ఉంటున్న ఈ టైంలో చాలా మంది ప్రోగ్రామ్ లో ఉన్న హౌసెస్, కార్స్, మిలిటరీ ట్యాంక్స్ ఇలా ఎన్నో అప్గ్రేడెడ్ వెహికల్స్ ని గేమ్ లోకి వెళ్లి చూడాలి అనుకుంటున్నారు. కానీ మనం అలా చేయలేము. కానీ మనం గేమ్ లో ఉన్న థింగ్స్ ని రియల్ లైఫ్ లోకి తేగలిగితే అంటూ గేమ్ లో ఉన్న ఒక ఫుల్లీ అప్గ్రేడెడ్ అన్డిస్ట్రక్టబుల్ మిలిటరీ ట్యాంక్ ని రియల్ లైఫ్ లోకి తెస్తాడు. అందరూ చూసి షాక్ అవుతారు. కానీ మళ్ళీ డెలింజర్ మనం ఈ ట్యాంక్ ని తేగలిగినప్పుడు దాన్ని నడిపే వాడిని ఎందుకు తేలేము అని అక్కడ యారెస్ ని రియల్ లైఫ్ లోకి తెచ్చి అందరికి చూపిస్తాడు. అప్పుడు అందరూ ఇంకా షాక్ అవుతారు. అంతలో యారెస్ బయట రెయిన్ పడుతుండగా రెయిన్ డ్రాప్స్ ఇంకా వాటర్ టెంపరేచర్ చూసి ఒక సైక్లోన్ రాబోతుంది అని చెప్తాడు. అప్పుడు అందరూ ఇంప్రెస్ అవుతారు, ఇంకా అక్కడ నుంచి వెళ్లిపోతారు. తర్వాత యారెస్ తో డెలింజర్ ఉన్నప్పుడు యారెస్ బయటికి వెళ్తాడు. అక్కడ ఒక రెయిన్ డ్రాప్ అతని చేతిపై పడుతుంది. అప్పుడు తనకి ఒక వింతైన ఫీలింగ్ కలుగుతుంది. అతను చినుకుని ఫీల్ అవుతున్నాడు. తను కూడా మనుషుల్లా నేచర్ ని ఫీల్ అవ్వగలిగాడు. అంతలో డెలింజర్ దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. డెలింజర్ గేమింగ్ కంపెనీని ముందు తనే చూసుకునేది, కానీ డెలింజర్ పుట్టాక తన్నే సీఈఓ చేసింది. అంతలో యారెస్ బుగ్గిలా మారిపోతాడు, ట్యాంక్ కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ గేమ్ లో ఉన్న ప్రోగ్రామ్ ని రియల్ లైఫ్ లోకి తెస్తే అది కేవలం 29 మినిట్స్ దాకే ఉండగలదు. తర్వాత మళ్ళీ డెస్ట్రాయ్ అయ్యి ప్రోగ్రామ్ మెయిన్ సెంటర్ లోకి వెళ్ళిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే గేమ్ లోకి. అప్పుడు డెలింజర్ మమ్మీ తనతో నీ ఇన్వెస్టర్స్ ని నువ్వు మోసం చేస్తున్నావు అని తెలిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు డెలింజర్ నాకు ఒక్కసారి ఆ పర్మనెంట్ కోడ్ దొరికితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా అంటాడు. పర్మనెంట్ కోడ్ డెలింజర్ కి దొరికితే అతను రియల్ లైఫ్ కి తెచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే లైఫ్ టైం ఉండగలదు. మళ్ళీ 29 మినిట్స్ లో డెస్ట్రాయ్ అవదు. అంతలో ఈవ్ కి పర్మనెంట్ కోడ్ వాళ్ళ తాత ఫిన్స్ ఓల్డ్ కంప్యూటర్ లో దొరుకుతుంది. వాళ్ళు దాన్ని టెస్ట్ చేయడానికి వెళ్తారు. దానికోసం ఒక వీడియో కెమెరా పెట్టి వీడియో తీస్తూ ఒక ట్రీని గేమ్ లో నుంచి రియల్ లైఫ్ కి తెస్తారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దొరికిన అన్ని కోడ్స్ 29 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఒక ప్రోగ్రామ్ ని ఉంచలేకపోయాయి. కానీ ఈసారి ఆ ట్రీ 29 మినిట్స్ కాకుండా 4 అవర్స్ దాకా డెస్ట్రాయ్ అవ్వకుండా ఉంది. అప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళ కంపెనీ ఎన్కామ్ కి తిరిగి వెళ్ళడానికి ఏరోప్లేన్ లో వెళ్తుంటారు. డెలింజర్ మెయిన్ సెంటర్ లోకి యారెస్ రిటర్న్ వచ్చాక ఎథేనా ఇంకా కొంత సోల్జర్స్ అక్కడికి వస్తారు. బయట ప్రపంచం ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు తను చాలా అందంగా ఉంది, నేను నేచర్ ని ఫీల్ అయ్యా అని చెప్తాడు. కానీ వాళ్ళకి అవేమి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళ ఒక ప్రోగ్రామ్ అవడం వల్ల వాళ్ళు ఇవన్నీ ఏమీ ఫీల్ అవ్వలేరు. కానీ యారెస్ ఇవన్నీ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళందరూ ఓన్లీ ఆర్డర్స్ ని ఫాలో అవ్వగలరు. రియల్ లైఫ్ లో ఎన్కామ్ కంపెనీ వాళ్ళ గేమ్ ని లాంచ్ చేయడానికి ఒక ఈవెంట్ ప్లాన్ చేసుంటారు. అక్కడికి అజయ్ సింగ్ అనేవాడు వెళ్తుంటాడు. అప్పుడు ఈవ్ కాల్ చేసి ఆ కోడ్ దొరికేసింది అని చెప్తుంది. అప్పుడు అజయ్ ఈవ్ ని జాగ్రత్తగా రమ్మంటాడు. డెలింజర్ కి తెలిస్తే నిన్ను వదలడు అని జాగ్రత్తగా ఉండమంటాడు. ఇంతలో ఈవ్ పై డౌట్ వచ్చిన డెలింజర్ తన పర్మనెంట్ కోడ్ ని వెతుకుతుంది అని తెలుసుకున్న తర్వాత సర్వర్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సేమ్ ఒక వైరస్ కంప్యూటర్ ని ఎలా హ్యాక్ చేస్తుందో అలా యారెస్ ఇంకా తన టీమ్ ని ఎన్కామ్ సర్వర్ ని హ్యాక్ చేసి ఎన్కామ్
సెంటర్ మెయిన్ ప్రపంచంలోకి పంపుతాడు. అక్కడికి వెళ్ళాక యారెస్ ఒక మెయిన్ స్టోరేజ్ అంటే ఎన్కామ్ అన్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిన ప్లేస్ కి వెళ్లి ఈ ఫైల్స్ ఇంకా తన మెమరీస్ లైక్ పెద్ద అవుతున్న వీడియోస్, బర్త్డే వీడియోస్, తన సిస్టర్ ఫ్యూనరల్, తను రాసిన బుక్ లో ఉన్న అభయంగా ఉంటే ఏదైనా చేయగలమనే డైలాగ్ అన్ని చూసి ఫీల్ అవుతాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అసలు తను ఒక ప్రోగ్రామ్ అయ్యుండి ఎలా ఇవన్నీ ఫీల్ అవుతున్నాడో కూడా అర్థం కాదు. అంతలో ఎన్కామ్ సెక్యూరిటీకి సర్వర్ హ్యాక్ అయిందని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు యాంటీ వైరస్ అంటే వాళ్ళ సోల్జర్స్ ని పంపుతారు. కానీ యారెస్ వాళ్ళందరితో ఫైట్ చేస్తాడు. కానీ అంతలో యారెస్ టీమ్ లో ఒక అతని కాలు మొత్తం కట్ అయిపోయి రాలేకపోతాడు. అప్పుడు యారెస్ కి ఒక వింతైన ఫీలింగ్ కలుగుతుంది. తను అతన్ని కాపాడాలి అనుకుంటాడు. తనని కాపాడడానికి వెనక్కి వెళ్తాడు. కానీ అంతలో ఎన్కామ్ సర్వర్ ప్రొటెక్షన్ ఆన్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేయగా అందరూ డెస్ట్రాయ్ అయిపోతారు. మళ్ళీ డెలింజర్ కంపెనీ మెయిన్ సెంటర్ ప్రోగ్రామ్ కి వచ్చేస్తారు. ఈవ్ కి పర్మనెంట్ కోడ్ దొరికేసిందని తెలుసుకున్న డెలింజర్ యారెస్ ఇంకా ఎథెనాని రియల్ లైఫ్ లోకి తెస్తాడు. వాళ్ళకి 29 మినిట్స్ లో ఈవ్ ని పట్టుకొని ఆ పర్మనెంట్ కోడ్ ని తెమ్మంటాడు. అంతలో ఈవ్ కిమ్ వాళ్ళ కంపెనీకి బైక్ లో వెళ్తుండగా యారెస్ ఇంకా ఎథెనా అడ్వాన్స్డ్ గేమ్ లో ఉన్న మోటార్ సైకిల్స్ తో చేస్ చేస్తారు. అందులో ఎథెనా క్రాష్ అయి పడిపోతుంది. అప్పుడు డెలింజర్ ప్లాన్ బి ని యాక్టివేట్ చేయమని వాళ్ళ మనసులో ఒకరిని పంపుతాడు. అంతలో యారెస్ ఈవ్ ని చేస్ చేస్తూ ఒక హార్బర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఈవ్ హార్డ్ డ్రైవ్ డెలింజర్ కి దొరకకూడదు అని దాన్ని 2 ముక్కలు చేసి నీటిలో పడేస్తుంది. అంతలో డెలింజర్ పంపినవాడు ఒక గన్ తెచ్చుంటాడు. ఆ గన్ తో రియల్ లైఫ్ లో ఉన్న ఏ వస్తువునైనా ఏ మనిషినైనా షూట్ చేస్తే వాళ్ళు డెలింజర్ మెయిన్ కంపెనీ ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోతారు. అప్పుడు అతను ఆ గన్ ని ఈవ్ పై షూట్ చేస్తే ఈవ్ వాళ్ళ ప్రోగ్రామ్ మెయిన్ సెంటర్ అంటే కంప్యూటర్ లో ఉన్న వర్చువల్ లైఫ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు యారెస్ ఇంకా ఎథెనా వాళ్ళిద్దరిది కూడా 29 మినిట్స్ అయిపోయి ముగ్గులా మారి మెయిన్ సెంటర్ లో స్పౌన్ అవుతారు. అక్కడికి వచ్చాక ఈ వర్చువల్ బాడీని క్రియేట్ చేసి ఒక ఆర్బ్ తగిలిస్తే తను ఆ గేమ్ లో లైఫ్ లోకి వస్తుంది. అప్పుడు ఎథెనా తన మైండ్ లో నుంచి ఆ పర్మనెంట్ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తనని డిలీట్ చేసేమంది. అప్పుడు యారెస్ కి ఒక వింతైన ఫీలింగ్ మళ్ళీ అనిపిస్తుంది. అప్పుడు తను వాళ్ళని ఆపుతాడు. పర్మిషన్ కోసం డెలింజర్ ని కాంటాక్ట్ అవుతాడు. అప్పుడు డెలింజర్ కూడా సేమ్ ఎథెనా లాగే అంటుంది. అప్పుడు యారెస్ కి అభయంగా ఉంటే ఏమైనా చేయగలమనే డైలాగ్ గుర్తొచ్చి ఎథెనాతో క్రియేటర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఏమి రాలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత ఈవ్ తో మాట్లాడి నాకు నువ్వు కోడ్ ఇస్తే నేను నిన్ను రియల్ లైఫ్ లో వదిలేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఎథెనాకి డౌట్ వచ్చి తను డెలింజర్ కి కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు యారెస్ అబద్ధం చెప్పాడని తెలుసుకున్న డెలింజర్ ఈవ్ మైండ్ లో నుంచి ఆ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళిద్దరిని డిలీట్ చేసేమని ఎథెనాకి ఫుల్ యాక్సెస్ ఇస్తాడు. ఎథెనా అందరితో యారెస్ ని అటాక్ చేస్తుంది. అంతలో యారెస్ ఫ్లోర్ ని పగలగొట్టి కిందున్న వాటర్ లో పడతాడు. అప్పుడు యారెస్ తనకున్న యాక్సెస్ తో తన చుట్టూ ఒక బోట్ లేయర్ ని చేసి ఆ మెయిన్ సెంటర్ లో నుంచి రియల్ లైఫ్ కి వెళ్ళడానికి ఆ ప్రపంచం బయట ఉన్న ఒక హోల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఎథెనా తనని ఆపడానికి కిల్లర్ డ్రోన్స్ ని పంపుతుంది. కానీ యారెస్ వాటన్నిటిని తప్పించుకొని ఆ హోల్ లో ఎంటర్ అయ్యి రియల్ లైఫ్ కి ఈవ్ ని తీసుకొచ్చేస్తాడు. వాళ్ళు డెలింజర్ కంపెనీ గేమ్ క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లోకి తెస్తున్న ఆ సెడ్ లో క్రియేట్ అవుతారు. అక్కడ యారెస్ డెలింజర్ మనుషులందరినీ కొట్టి ఈవ్ తో పక్కన ఉన్న వ్యాన్ లో పారిపోతాడు. అప్పుడు డెలింజర్ కోపంతో ఎథెనాని మళ్ళీ రియల్ లైఫ్ కి తెప్పించి ఈసారి ప్లాన్ బి లో ఓడిన గన్ ని ఎథెనాకి ఇచ్చి ఈవ్ ని మళ్ళీ ఆ వర్చువల్ లైఫ్ లోకి పంపేయమంటాడు. తను అక్కడి నుంచి వెతుక్కుంటూ వెళ్తుంది. అంతలో ఈవ్ ఇంకా యారెస్ వ్యాన్ లో వెళ్తుండగా యారెస్ ఈవ్ ని ఆ పర్మనెంట్ కోడ్ మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఈవ్ ఆ కోడ్ ని నేను మా తాత కంప్యూటర్ లో కనిపెట్టాను, మళ్ళీ ఆ కంప్యూటర్ లోకి వెళ్ళగలిగితే ఆ కోడ్ మనకు దొరికేస్తుంది అని చెప్తుంది. ఆ ఓల్డ్ కంప్యూటర్ లోకి యారెస్ వెళ్ళాలి అంటే తనని పంపడానికి కావాల్సిన మషిన్ కావాలి, ఇంకా టైం సరిపోదు కాబట్టి స్పీడ్ గా వెళ్లే కార్ కావాలి. సో వాళ్ళిద్దరు రోడ్ లో ఉన్న ఒక షాప్ కి వెళ్తారు. అక్కడ ఈవ్ తన కొలీగ్ ని కాల్ చేసి ఎన్కామ్ కి తన ఐడి ఇంకా ఆ మషిన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ పట్టుకురమ్మంటుంది. తర్వాత వాళ్ళు ఆ షాప్ వాడి ఒక హై స్పీడ్ కార్ ని పట్టుకుపోతారు. త్వరగా అక్కడికి వెళ్ళాక ఆఫీస్ 42 ఫ్లోర్ లో ఉన్న ఫిన్స్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఈవ్ కొలీగ్ ఆ మషిన్ ని అటాచ్ చేస్తాడు. యారెస్ కి అంత టైం లేదు. సో వాళ్ళు త్వరగా యారెస్ ని ఆ ఓల్డ్ కంప్యూటర్ లోకి పంపాలి అనుకుంటారు. కానీ ఎథెనా అక్కడికి తన గేమ్ లో ఉన్న వింగ్స్ ని వేసుకొని ఎగురుకుంటూ వస్తుంది. బిల్డింగ్ బయట నుంచి యారెస్ ఎప్పుడు ఆ కంప్యూటర్ లోకి వెళ్తే ఈవ్ ని గన్ తో వాళ్ళ సిస్టమ్ లోకి క్యాప్చర్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ యారెస్ ఈవ్ ని కాపాడాలి అని ఎథెనా పై దాడి చేయడానికి వెళ్తుండగా ఆ మషిన్ అటాచ్మెంట్ కంప్లీట్ అవగానే ఈవ్ యారెస్ ని ఆ ఓల్డ్ సిస్టమ్ లోకి పంపేస్తుంది. యారెస్ లోపలికి వెళ్లిన వెంటనే ఎథెనా వాళ్ళపై దాడి చేస్తుంది. ఎథెనా దగ్గర కూడా అంత టైం లేదు. సో త్వరగా ఆ పని చేయాలి అని ఈవ్ ని వెంటాడుతూ ఉంటుంది. ఈవ్ దాక్కుంటూ తప్పించుకుంటూ ఒక మూలలో దొరికిపోతుంది. ఎథెనా అటాక్ చేయడం వల్ల ఆ ఆఫీస్ లో ఫైర్ అంటుకుంటుంది. దాని వల్ల ఫైర్ అలారం పనిచేసి వాటర్ పడుతుంది. అంతలో ఎథెనా టైం అయిపోయి తన బుగ్గిలా మారిపోతుంది. తను తెచ్చిన ఆ గన్ కూడా అక్కడే ఉండిపోతుంది. తర్వాత యారెస్ ని బయటికి తేయడానికి వెళ్ళినప్పుడు ఆ మషిన్ ఎథెనా డెస్ట్రాయ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ యారెస్ బయటికి
బయటికి రాలేడు అని అనుకుంటుంది. కానీ ఓటమిని ఒప్పుకోకుండా ఆ మషిన్ ని బాగా చేయడానికి ప్రయత్నిస్తుంది. కట్ చేస్తే యారెస్ ఓల్డ్ టైమ్ లో ఫ్లిన్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవుతాడు. ఫ్లిన్ క్రియేట్ చేసిన గ్రిడ్ లో యారెస్ లేస్తాడు. తన దగ్గరికి ఒక వింతైన బౌల్ లాంటి ప్రోగ్రామ్ వస్తుంది. అప్పుడు యారెస్ నాకు దారి చూపిస్తావా అని అడుగుతాడు. ఆ బౌల్ తనకి దారి చూపిస్తుంది. యారెస్ తిన్నగా ఫ్లిన్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తాడు. పర్మనెంట్ కోడ్ కోసం ఫ్లిన్ ని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎథెనా మళ్ళీ ఫెయిల్ అయిందని తెలుసుకున్న డెలింజర్ ఎథెనా పై కోపంగా ఉంటాడు. ఎందుకంటే తన వల్ల సిటీలో చేస్ చేస్తున్నప్పుడు చాలా డ్యామేజ్ అయింది అని పోలీసులందరికీ తెలిసిపోయింది. డెలింజర్ తన రూమ్ లో ఉన్నప్పుడు సడన్లీ ఎథెనా డెలింజర్ ఆర్డర్ ఇవ్వకుండానే తనకు తానే రియల్ లైఫ్ లోకి వస్తుంది. ఇంకా గేమ్ లైఫ్ లో ఉన్న ఒక పెద్ద స్పేస్ షిప్ ని కూడా లైఫ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు డెలింజర్ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఎథెనా మీ ఆర్డర్ ని ఫాలో అవుతున్నా అని డెలింజర్ మాట వినదు. అంతలో డెలింజర్ వాళ్ళ మదర్ వచ్చి నిన్ను సీఈఓ ప్లేస్ లో నుంచి తీసేస్తున్నాం, నేను మళ్ళీ ఆ ప్లేస్ ని తీసుకుంటున్నా, ఇప్పటికి జరిగిన ఈ ధ్వంసం చాలు, నేను ఇదంతా ఆపేస్తా అని మెయిన్ సోర్స్ ఆపడానికి వెళ్ళినప్పుడు ఎథెనా డెలింజర్ వాళ్ళ మదర్ ని తన వెపన్ తో కడుపులో పొడుస్తుంది. ఇంకా రియల్ లైఫ్ కి వచ్చిన ఆ స్పేస్ షిప్ ని పట్టుకొని ఈవ్ కోసం వెళ్తుంది. అప్పుడు డెలింజర్ వాళ్ళ మదర్ అంతా నువ్వే చేసావు, అంతా నీ వల్లే జరుగుతుంది అని చెప్తూ చనిపోతుంది. ఇక్కడ ఎన్కామ్ ఆఫీస్ లో ఈవ్ ఆ మెషిన్ ని బాగా చేస్తున్నప్పుడు గాల్లో ఏదో పెద్దది ఎగురుకుంటూ వాళ్ళ వైపు రావడం చూస్తుంది. సిటీలో అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఎథెనా తన కోసం వస్తుందని తెలుసుకున్న ఈవ్ నేను ఇక్కడ ఉంటే మిమ్మల్ని అటాక్ చేస్తుంది, నేను తనని డైవర్ట్ చేస్తా, అంతలో మీరు ఈ గన్ ద్వారా డెలింజర్ మెయిన్ సోర్స్ లోకి ఎంటర్ అయ్యి మొత్తం షట్ డౌన్ చేసేయండి అని అక్కడ నుంచి పారిపోతుంది. ఈవ్ ని గమనించిన ఎథెనా తనని చేస్ చేస్తుంది. ఈవ్ ని పట్టుకోవడానికి చాలా మంది గేమ్ బైక్ రైడర్స్ ని స్పేస్ షిప్ లో నుంచి పంపుతుంది. అందరూ ఈవ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి సంఘటన జరుగుతుంది అని తెలుసుకున్న మిలిటరీ వాళ్ళు 2 ఫైటర్ జెట్స్ ని పంపుతారు. ఎథెనా ఒక ఫైటర్ జెట్ ని ధ్వంసం చేస్తుంది. ఇంకో ఫైటర్ జెట్ కంట్రోల్ తప్పి స్పేస్ షిప్ తో గట్టిగా గుద్దుకుంటుంది. అప్పుడు ఆ స్పేస్ షిప్ కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది. అంతలో ఎథెనా పంపిన రైడర్స్ ఈవ్ ని రౌండ్ అప్ చేసి ఉంటారు. అదర్ సైడ్ యారెస్ ఫ్లిన్స్ ని కన్విన్స్ చేసి ఆ పర్మనెంట్ కోడ్ ని యాక్సెస్ చేస్తాడు. ఇప్పుడు యారెస్ రియల్ లైఫ్ లో పర్మనెంట్ గా ఉండొచ్చు అండ్ తను రియల్ లైఫ్ లోకి రావడానికి ఫ్లిన్ ఆ కంప్యూటర్ డివైస్ లోకి ఒక పోర్టల్ రప్పించి తన పాత ల్యాబ్ కి పంపిస్తాడు. యారెస్ రియల్ లైఫ్ కి వచ్చాక ఈవ్ ని కాపాడడానికి వస్తాడు. అంతలో క్రాష్ అయిన స్పేస్ షిప్ నుంచి ముందు చూపించిన అన్డిస్ట్రక్టబుల్ ట్యాంక్ నడుపుతూ ఎథెనా ఈవ్ దగ్గరికి వస్తుంది. తనని అటాక్ చేస్తది అని లోపే యారెస్ అక్కడికి వచ్చి అడ్డుకుంటాడు. ఎథెనా అండ్ యారెస్ మధ్య ఫైట్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉండగా అంతలో అజయ్ ఇంకా ఈవ్ కొలీగ్ ఆ గన్ సాయంతో డెలింజర్ కంపెనీ సర్వర్ లోకి వెళ్లి షట్ డౌన్ చేస్తారు. అప్పుడు బైక్ రైడర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కింద పడి బుగ్గ అయిపోతారు. ఎథెనా కూడా బుగ్గ అయిపోతుంది. ఈవ్ ఇంకా యారెస్ ఒక దగ్గర ఉన్నప్పుడు యారెస్ ఈ ప్రపంచమంతా తిరగాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదర్ సైడ్ పోలీసులు డెలింజర్ ని అరెస్ట్ చేయడానికి తన కంపెనీ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో డెలింజర్ సిస్టమ్ ని మళ్ళీ ఆన్ చేసి తన్ని ఆ వర్చువల్ లైఫ్ లోకి పంపించుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈవ్ ఆ పర్మనెంట్ కోడ్ సహాయంతో క్యాన్సర్ కి కావలసిన మెడిసిన్స్, ఫార్మింగ్ పెంచడానికి స్ట్రాటజీ లాంటివి చాలా పనులు చేస్తూ ఉంటుంది. అంతలో ఈవ్ కొలీగ్ దగ్గరికి యారెస్ తరపు నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో యారెస్ నేను ఎన్నో ప్లేసెస్ తిరిగాను, చాలా మందిని కలిశాను, ఇంకా నా జర్నీ చాలా ఉంది, సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని ఆ లెటర్ లో ఉంటుంది. కట్ చేస్తే పోస్ట్ క్రెడిట్ సీన్ లో వర్చువల్ లైఫ్ లోకి వెళ్ళిన డెలింజర్ ఆ మెయిన్ సెంటర్ రూమ్ లో లేస్తాడు. అతను ఫస్ట్ టైం ఆ ప్రపంచాన్ని చూసి షాక్ అవుతాడు. బ్యాక్ కి తిరిగి చూస్తే ఒక డివైస్ ఉంటుంది. అదేంటి అని టచ్ చేస్తే తను కూడా ఒక ప్రోగ్రామ్ లాగా మారిపోతాడు. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మరిన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ మూవీ ఎలా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.